హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య వంశీ. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తారీఖు రోజు వచ్చిందనమాట. వరాలిచ్చి తల్లి దేవి వ్రతాన్ని ఆచరించడానికి నిష్ట నియమాలు మడులు అవసరం లేదన్నమాట. నిశ్చలమైన భక్తితో ఏకాగ్రతచే ఎంతో మంగళకరమైన వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మరియు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు మనకు చెబుతూనే ఉన్నాయి. అందుకే స్త్రీలందరూ దీర్ఘ సుమంగళిగా ఉండడానికి వ్రతాన్ని ఆచరిస్తారు. సంపాదించే తల్లి, సంపదల తల్లిగా ఈ లక్ష్మీదేవిని అయితే కొలుచుకుంటారు. చాలా శ్రేష్టమైన అన్నమాట. వ్రతాన్ని ఆచరించేవారు ఆ రోజు ఉదయం లేచి కలస్నానం చేసి ఇంటిని చేసుకొని పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను వారు ఇలా చిన్నగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో మీద రూపం తయారు చేసుకొని అమర్చుకోవాలి. పూజ సామాగ్రి అక్షింతలు, తోరణాలు, పసుపు గణపతి ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. తెల్లటి దారానికి 5 లేదా 9 పోగులు వేసుకొని దానికి పసుపు రాసుకొని 5 లేదా 9 పూలు కట్టి నూనె వేయాలి. 5 లేదా 9 ముడులతో తోరణాలు తయారు చేసుకొని పీట వద్ద ఉంచుకోవాలి. పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, తోరాలు, పూలు తీసుకొని వాటిని పూజకు సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. శ్లోకాలు, స్తోత్రాలు, షోడోపచార పూజ చేసుకోవాలి. పూజ చేసి సమర్పించిన అక్షింతలు తల మీద వేసుకోవాలి. మహాగణపతి పూజ ముగిసిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. కలశం పెట్టుకునే వారు ముందుగా అక్షింతలతో పూలతో కలశాన్ని పూజించుకొని స్తోత్రాలు చదువుకొని తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేయాలి. తోరణకు పూజ చేయాలి. తోరణకు పూజ చేసిన అనంతరం వ్రతం యొక్క కథనైతే స్టార్ట్ చేయాలన్నమాట. తీసుకొచ్చిన సామాన్ ఏంటో చెప్పుకుందాము. పసుపు, కుంకుమ, మామిడాకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, నేనైతే విగ్రహం పెట్టుకున్నాను. కలశం, కొబ్బరికాయ, తెల్ల దారం, నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతం, దీపపు కుందులు, వత్తులు, నెయ్యి, ఇవన్నీ కూడా వ్రతానికి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పటి వరకు అందరూ ఇలా చేస్తారో ఆ విధానం అయితే చెప్పానన్నమాట. ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు చెప్తానన్నమాట. ముందుగా అయితే అమ్మవారికి సమర్పించడానికి చీర తెచ్చాను. అలాగే అమ్మవారి ముఖ చిత్రం ఉంటుంది కదండి, అది తీసుకొచ్చాను. ఇత్తడి చెంబు తీసుకొచ్చాను. 2 పూలమాలలు తీసుకొచ్చాను. 2 కొబ్బరికాయలు తీసుకొచ్చాను. 2 జాకెట్ పుష్పం తీసుకున్నాను. ఒక తెల్ల వస్త్రం తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని నేను సిల్వర్ కోటింగ్ ఉంటుంది కదండి, ఆ ఫ్లేవర్స్ కూడా తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో చూపించాను, చూడండి. ఆ తర్వాత గాజులు, చిట్టి గాజులు, పండ్లు, గవ్వలు, తామర గింజలు, సిల్వర్ కాయిన్స్, లక్ష్మీ గణపతి ఉంటుంది కదండి టైం, అది తీసుకున్నాను. మట్టి దీపాలు పెట్టుకున్నాను. పువ్వులు కూడా సిద్ధం చేసుకున్నాను. పూలమాలలు సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి పసుపు కొమ్మతో పాలు బొట్టు తయారు చేసి అలంకరించాను అన్నమాట. అలాగే నా దగ్గర ఉన్న ముత్యాల దండని కూడా సమర్పించాను. అమ్మవారి విగ్రహం ఉంది కదండి నా దగ్గర, ఆ విగ్రహానికి మాత్రం వస్త్రాధరణ కోసం ఒక వర్తి ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు తెలియదు, అదైతే సమర్పించాను. ఇక్కడైతే నేను అమ్మవారికి మట్టి గాజులు
పోస్ట్ చేస్తానన్నమాట. తప్పుగా అనుకోవద్దండి. నాకు తోచిన విధంగా, నాకు వచ్చిన విధంగా, నాకు ఉన్నంతగా నేను చేసుకున్నానండి. ఎవరు ఏమీ అనుకోవద్దు. ఏదైనా పొరపాటు జరిగింటే అమ్మవారికి దీపం వేయడం అంటే చాలా ఇష్టమని విన్నాను. అందుకని ఈ దీపానికి పచ్చకర్పూరం యాడ్ చేసి వేశానన్నమాట. ఆ తర్వాత చివరిగా హారతి అయితే ఇచ్చాను. అన్నీ సమర్పించుకున్న తర్వాత మనసులో కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా ఇష్టంగా అమ్మని పూజిస్తే ఎంత కటిక దరిద్రంలో ఉన్నా సరే మనల్ని ఒక చెయ్యి నుంచి పైకి లేపుతుందన్నమాట. అంత మంచి జరుగుతుందన్నమాట. అమ్మవారిని చిన్న కొద్ది అనే మాట రాకుండా ఇష్టంగా పూజించండి. ఒకరి చేతికి ఆశపడి బ్రతకకుండా అయితే మీ జీవితాన్ని కాపాడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ యావని.